hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. ఎపిసోడ్ లోకి ఎంటర్ అయ్యే ముందు హెడ్లైన్స్. ప్రభాస్ అందరికీ మార్గదర్శి అవుతున్నారు. అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ పరిచయం చేసిన రెబెల్ స్టార్ ఇప్పుడు మరో విషయంలోనూ హీరోలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. మరి ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అయితే గుడ్డిగా ప్రభాస్ ని ఫాలో అవుతున్నారు. మరి అదేలా? వాళ్ళు ఏ విషయంలో ప్రభాస్ ని ఫాలో అవుతున్నారో ఎక్స్క్లూజివ్ గా చూసేద్దాం. బాహుబలితో పాన్ ఇండియన్ మార్కెట్ కు దారి చూపించారు ప్రభాస్. అయితే ఆ సినిమా తర్వాత మరో విషయంలోనూ ప్రభాస్ అందరికీ మార్గదర్శయ్యారు. అదే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమనే కాన్సెప్ట్. సాహో తర్వాత ప్రభాస్ ఈ ఫార్ములానే అప్లై చేస్తున్నారు. అందుకే 6 నెలలకో సినిమా విడుదల చేస్తున్నారు. ఒకేసారి 3-4 సినిమాలు సైన్ చేయడం వల్ల తక్కువ గ్యాప్ లోనే రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వచ్చాయి. ఇప్పుడు కల్కి, రాజాసాబ్ రానున్నాయి. ఇదే రూట్ ఇప్పుడు చరణ్ ఫాలో అవుతున్నారు. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు రాగానే బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలు వారం గ్యాప్ లోనే ప్రకటించారు. ఏప్రిల్లో గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కానుంది. అక్టోబర్ 31న ఈ సినిమాని విడుదల చేయాలని చూస్తున్నారు. మరోవైపు జూన్ నుంచి RC-16 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. గేమ్ చేంజర్ వచ్చిన 6 నెలలలోపే RC-16 రిలీజ్ కానుంది. అలాగే డిసెంబర్ నుంచి సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఇది కూడా 2025లోనే రానుంది. ఎన్టీఆర్ సైతం ఇదే చేస్తున్నారు. ఓవైపు దేవర 1తో బిజీగా ఉంటూనే వార్ 2కి కమిట్ అయ్యారు. అక్టోబర్ 10న దేవర విడుదలైతే 2025 సమ్మర్ లోపే వార్ 2 విడుదల కానుంది. ఆ వెంటనే దేవర 2 కూడా రానుంది. వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో ప్రభాస్ చూపించారు. అందుకే అదే రూట్ ఇప్పుడు చరణ్, ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారు. అయినా మన పిచ్చి గాని పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న బిజీకి ఆయన సినిమాలు చెప్పిన తేదీకి ఎక్కడ విడుదలవుతాయి? ఓజీ కూడా ఏదో డేట్ ఇచ్చారంతే. చెప్పిన టైంకి వస్తుందో లేదో ఎవరికి తెలుసు. బయటకి చెప్పట్లేదు కానీ ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఇదే. కానీ దీనిపై క్లారిటీ వచ్చింది. ఓజీపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు నిర్మాత. మరి ఆయన ఏం చెప్పారు? దానిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? పవన్ కళ్యాణ్ హీరో అనే విషయాన్ని కూడా మర్చిపోతున్నారు అభిమానులు. పాలిటిక్స్ లో అంత బిజీ అయిపోయారు ఆయన. జనసేన గెలుస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు కానీ ఆయన సినిమాలు ఎప్పుడొస్తాయని ఆలోచించే సాహసం కూడా చేయట్లేదు ఫ్యాన్స్. ఇలాంటి టైంలోనూ అప్పుడప్పుడు పవన్ సినిమాల గురించి అప్డేట్స్ ఇస్తున్నారు నిర్మాతలు. అదే మహాప్రసాదంగా స్వీకరిస్తున్నారు ఫ్యాన్స్. మొన్న మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రిలీజ్ చేసి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు హరీష్ శంకర్. ఇలాంటి సర్ప్రైజ్ ఒకటి ఓజీ విషయంలోనూ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70% పూర్తయింది. ఉగాది కానుకగా టీజర్ విడుదల కానుందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఓజీ రిలీజ్ డేట్ పై నిర్మాత డివివి దానయ్య అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. వింటున్నారుగా, పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ పై నిర్మాత దానయ్య చేసిన కామెంట్స్. గీతాంజలి మళ్లీ వచ్చింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చిన దానయ్యను ఓజీ అప్డేట్ చెప్పాలంటూ ఫ్యాన్స్ అడగడంతో సెప్టెంబర్ 27న ఖచ్చితంగా వస్తుంది అంటూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల తరువాత పవన్ పూర్తి చేయబోయే మొదటి సినిమా ఇదే. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే లొకేషన్స్ కూడా ఫైనల్ చేశారు సుజిత్. ముంబై మాఫియా నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఓజీ. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ లోపు పూర్తి చేసి అక్టోబర్ నుండి నాని సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నారు సుజిత్. ఇది కూడా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే రాబోతోంది. నాని ప్రాజెక్ట్ తరువాత ఓజీ 2 సెట్స్ పైకి రానుంది. ఏదేమైనా సెప్టెంబర్ 27న ఓజీ రావడం ఖాయం అంటున్నారు మేకర్స్. గీత గోవిందం వచ్చి 6 ఏళ్లైంది. కానీ దాన్ని మించిన సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు విజయ్ దేవరకొండకు రాలేదు. మరి ఆ లోటును ఫ్యామిలీ స్టార్ ఎంతవరకు భర్తీ చేస్తుంది? కలిసొచ్చిన జాన్రాలో రౌడీ బాయ్ మరోసారి కాసుల వర్షం కురిపిస్తారా? అసలు ఈ వారం ఫ్యామిలీ స్టార్ తో పాటు ఇంకా ఎన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి? ఇవన్నీ రిలీజ్ ప్యాకేజ్ లో చూసేద్దాం పదండి. చాలా రోజులుగా సైలెంట్ గా ఉన్న బాక్సాఫీస్ కి గత వారం టిల్లు స్క్వేర్ అద్దరిపోయే ఊపు తీసుకొచ్చింది. కేవలం 6 రోజుల్లోనే 90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ సినిమా. ఈ ఊపు ఎప్పుడు కంటిన్యూ చేయడానికి ఫ్యామిలీ స్టార్ ఈ వారం వచ్చేస్తున్నాడు. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలవుతోంది ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం కాంబినేషన్ రిపీట్ కావడం, దిల్ రాజు ప్రొడక్షన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఏపీ, నైజాన్లోనే కాదు తమిళనాడులో కూడా భారీగానే విడుదలవుతోంది ఫ్యామిలీ స్టార్. ఓవర్సీస్ లో 342 లొకేషన్స్ లో దాదాపు 890 ప్రీమియర్ షోస్ పడుతున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దాదాపు 45 కోట్ల వరకు చేసింది ఈ సినిమా. రాబోయే 10 రోజుల్లో ఉగాది, రంజాన్, శ్రీరామనవమి ఇలా హాలిడేస్ బాగా ఉండడం విజయ్ సినిమాకు కలిసి రానుంది. మలయాళంలో 200 కోట్లు వసూలు చేసి చరిత్ర సృష్టించిన మంచుమల్ బాయ్స్ తెలుగు వర్షన్ ను ఏప్రిల్ 6న విడుదల చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.
ఈ మధ్య మలయాళ డబ్బింగ్ సినిమాలు తెలుగులో బానే వర్కౌట్ అవుతూ ఉండడంతో మంచుమల్ బాయ్స్ పై అంచనాలు బానే ఉన్నాయి. ఇక దొరసాని ఫేమ్ కేవి మహేంద్ర తెరకెక్కించిన భరతనాట్యం కూడా ఏప్రిల్ 5న విడుదల కానుంది. మరి ఈ సినిమాలో ఫ్యామిలీ స్టార్ ను తట్టుకుని నిలబడతాయో లేదో చూడాలి. ఏంటమ్మా గ్యాప్ ఇచ్చావు? ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లకి ఎదురవుతున్న ప్రశ్న ఇది. ఇవ్వలా వచ్చింది, వాళ్ళు చెప్తున్న సమాధానం ఇది. మరి గ్యాప్ ఇచ్చిన హీరోయిన్లు ఎవరు? అసలు ఎందుకు గ్యాప్ ఇచ్చారు? మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత ఏ సినిమాలతో రీఎంట్రీ ఇస్తున్నారు? ఇవన్నీ ఈ స్టోరీలో చూద్దాం. కొందరు హీరోయిన్లకు అందం ఉంటుంది గాని అదృష్టం మాత్రం ఉండదు. అందుకే ఎన్ని సినిమాలు చేసినా మీడియం రేంజ్లోనే ఆగిపోతుంటారు పాపం. ఆ లిస్ట్లో నభా నటేష్ కూడా ఉంటారు. నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇస్మార్ట్ శంకర్తో గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. 3 ఏళ్ల కింద యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు నభా నటేష్. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు నభా. మొన్నీ మధ్యే ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాకు ఓకే చెప్పారు. తాజాగా నిఖిల్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ స్వయంభూలో హీరోయిన్గా ఎంపికయ్యారు. సెట్స్లో కూడా జాయిన్ అయ్యారు నభా నటేష్. అఖండ తర్వాత ప్రజ్ఞా జైస్వాల్ జాతకం మారిపోతుందనుకున్నారంతా. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది ఆమె కెరీర్. దాంతో బాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు ప్రజ్ఞ. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే అనే సినిమాలో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ దీనికి దర్శకుడు. మొత్తానికి చాలా గ్యాప్ తర్వాత నభా నటేష్, ఇటు ప్రజ్ఞా జైస్వాల్ మళ్లీ అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇండియన్ సినిమాలో బయోపిక్స్ కి నెవర్ ఎండింగ్ క్రేజ్ ఉంటుంది. అందులోనూ కాంట్రవర్షియల్ బయోపిక్స్ అయితే తిరిగే ఉండదు. అందుకేనేమో శ్రీదేవి లైఫ్ పై సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలా రోజులుగా వేచి చూస్తున్నారు అభిమానులు. తాజాగా తన భార్య బయోపిక్ పై కుండబద్దలు కొట్టేశారు బోనీ కపూర్. మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా? శ్రీదేవి చనిపోయి 6 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఈమెను మర్చిపోలేకపోతున్నారు అభిమానులు. అందుకే బోనీ కపూర్ కనిపిస్తే చాలు శ్రీదేవి బయోపిక్ ఎప్పుడు అనే ప్రశ్నే ఎదురవుతుంది. తాజాగా మరోసారి ఇదే జరిగింది. మైదాన్ సినిమా ప్రమోషన్స్తో బిజీగా ఉన్న బోనీ కపూర్ను శ్రీదేవి బయోపిక్ గురించి అడిగింది బాలీవుడ్ మీడియా. దీనిపై వెంటనే స్పందించారు బోనీ. బాలనటిగా ఇండస్ట్రీకి వచ్చిన శ్రీదేవి 80వ దశకంలో హీరోయిన్గా మారారు. ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను మకుటం లేని మహారాణిలా ఏలారు. 300కి పైగా సినిమాల్లో నటించిన శ్రీదేవి ఫిబ్రవరి 24, 2018న మరణించారు. దుబాయ్లో ఓ పెళ్లికి వెళ్లిన శ్రీదేవి అక్కడే అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. ఈమె మరణం ఇప్పటికీ మిస్టరీనే. శ్రీదేవి మరణించాక ఆమె బయోపిక్ పై చాలా వార్తలొచ్చాయి. తాజాగా వీటన్నిటిపై కుండబద్దలు కొట్టారు బోనీ. శ్రీదేవి ప్రైవసీ కోరుకునే వ్యక్తి అని, ఆమె బయోపిక్ తీసే ఉద్దేశం లేదని తేల్చేశారు. ఆమెను గౌరవించే వ్యక్తిగా తన జీవితం ఎప్పుడూ ప్రైవేటుగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బోనీ కపూర్ రియాక్షన్ చూశాక శ్రీదేవి బయోపిక్ పై వచ్చే వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లే అనిపిస్తోంది. ఆదిపురుష్ రిజల్ట్ చూశాక, దానిపై వచ్చిన ట్రోలింగ్ కళ్ళారా వీక్షించాక రామాయణం తీయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్లో నితీష్ తివారీ ప్లాన్ చేస్తున్న రామాయణం ఏమైంది? ఆ సినిమా గురించి ఎవరూ మాట్లాడట్లేదేంటి? ఇంతకీ ఆ భారీ బడ్జెట్ రామాయణం ఉన్నట్టా లేనట్టా? 100 సార్లు చూసినా 101వ చూడగలిగే అద్భుత దృశ్య కావ్యం రామాయణం. దాన్ని తీసే విధానంలోనే తీస్తే ఎన్నిసార్లైనా చూడటానికి సిద్ధంగానే ఉంటారు ప్రేక్షకులు. అందుకే బాలీవుడ్లోనూ రామాయణం గురించి చర్చ చాలా రోజులుగా జరుగుతుంది. 3 ఏళ్లుగా దంగల్ డైరెక్టర్ నితీష్ తివారీ ఈ స్క్రిప్ట్ పైనే వర్క్ చేస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు బయటకొచ్చాయి. రామాయణ సినిమాను దాదాపు 1000 కోట్లతో 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు నితీష్. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ముంబైలో జరిగింది. మొదటి షెడ్యూల్ మొదలైంది. త్వరలోనే రణబీర్, సాయి పల్లవి సెట్స్లో జాయిన్ కానున్నారు. 2025 డిసెంబర్లో రామాయణం 1 రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. సన్నీ డియోల్ను ఇప్పటికే హనుమంతుడి పాత్ర కోసం ఫైనల్ చేశారు. ఇక కుంభకర్ణుడిగా బాబీ డియోల్, విభీషణుడిగా విజయ్ సేతుపతి నటించే అవకాశాలున్నాయి. మరిన్ని కీలక పాత్రల కోసం పాన్ ఇండియన్ నటులనే తీసుకుంటున్నారు. ఆదిపురుష్ ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని రామాయణంపై ఫోకస్ మరింత పెంచారు నితీష్ తివారీ అండ్ టీమ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. జారిసోయో.